See, sixth question, whether the given fraction are equivalent. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి 5/9 30/54. ఓకే, చూడండి ఈ 5/9 ఉంది కదా, ఈ 5/9 ఇప్పుడు ఈ 30/54 కూడా దాన్ని రెడ్యూస్ చేస్తే 5/9 వస్తే ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అంటారు. ఓకే, ఒకవేళ రాకపోతే నాట్ ఈక్వివాలెంట్. ఈక్వివాలెంట్ అంటే ఒక ఫ్రాక్షన్ ఉంటుంది, ఇంకొక ఫ్రాక్షన్, రెండిట్ల మీద కంపారిజన్ చేస్తే ఒక ఫ్రాక్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకో ఫ్రాక్షన్ ఉంటుంది కదా, కంపేర్ చేస్తే సేమ్ అదే వాల్యూ వస్తే అది ఈక్వివాలెంట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఈ 30/54 6 టేబుల్లో 5 టైమ్స్, 6 టేబుల్లో 9 టైమ్స్, అంటే ఏ టేబుల్ యూజ్ చేసాం? 6 టేబుల్. అప్పుడు ఏమొచ్చింది? ఇక్కడ 5/9 వచ్చింది, ఇక్కడ 5/9 వచ్చింది, అంటే ఎస్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్. ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్. ఒకవేళ ఇక్కడ 5/8 వచ్చినా రాంగే. రెండు ఈక్వల్గా ఉంటేనే ఈక్వల్, లేకపోతే రాంగ్. నెక్స్ట్ బి 3/10 12/50. చూద్దాం. ఈ 3/10 రెడ్యూస్ చేస్తే ఖచ్చితంగా 3/10 రావాలి. ఇక్కడ కూడా చూడండి రాదు. 4 టేబుల్లో చేద్దాం. 4 టేబుల్లో 4 3s, ఇది అసలు 4 టేబుల్లోనే అవ్వదు. 2 టేబుల్లో చేద్దాం. ఇక్కడ 6, ఇక్కడ 25. ఈ రెండు ఒకేలా ఉన్నాయా? లేవు. అప్పుడు ఏం రాయాలి? నో, ఇట్ ఈస్ నాట్ ఈక్వివాలెంట్. అంటే నాట్ ఈక్వివాలెంట్. రెండు ఒకే టేబుల్లో పోవు కాబట్టి నాట్ ఈక్వివాలెంట్. నెక్స్ట్ సి 7/30 5/9. అసలు ఈ రెండు ప్రైమ్ నెంబర్, C2 ప్రైమ్ నెంబర్, ఏ రెండు ఏ టేబుల్లో పోదు. ఖచ్చితంగా ఇవి ఏ ఫ్రాక్షన్ అవుతుంది? నాట్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. రెడ్యూస్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ టు సింప్లెస్ట్ ఫార్మ్. 7th టు సింప్లెస్ట్ ఫామ్ అంటే పెద్ద వాటిని ఇంకా ఎలా చేయాలి? సింప్లిఫై చేయాలి. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 48/60 ఇచ్చాడు. చూడండి, ఈ రెండు ఏ టేబుల్లో పోతాయో లేదా ఒకే టేబుల్లో పోవాలి. మరి ఏ టేబుల్ అయినా తీసుకోవచ్చు, 1 టేబుల్ నుంచి ఏ టేబుల్ అయినా తీసుకోవచ్చు. మనకి తెలియకపోతే 2 టేబుల్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ అవి ఏ టేబుల్లో పోతాయో స్పెసిఫిక్గా తెలిస్తే మనం చెక్ చేసుకోవచ్చు యాస్టీస్గా. చూడండి, 48/60 12 టేబుల్లో పోయిద్ది కదా. 12 టేబుల్లో 12 4s 12 5s, 12 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. ఓకే, ఏమొచ్చింది? 4/5. ఓకే, నెక్స్ట్ బి 150/60. చూడండి, 150/60 150/60. ఫస్ట్ 0 0 క్యాన్సిల్ చేసుకోండి. ఎప్పుడైనా అలా ఉంటే 0 0 క్యాన్సిల్ చేసుకోండి. 15 6 ఏ టేబుల్లో పోయింది? 3 టేబుల్లో 2 టైమ్స్, 3 టేబుల్లో 5 టైమ్స్. ఏ టేబుల్లో క్యాన్సిల్ చేసాం? 3 టేబుల్. అప్పుడు ఆన్సర్ ఎంత? 5/2. నెక్స్ట్ సి 84/98. ఓకే, మనకి ఇవి చూడంగానే ఏ టేబుల్ మనకి తెలియకపోతే మస్ట్ అండ్ షుడ్గా 2 టేబుల్తో చెక్ చేసుకోండి. ఓకే, 84/98. చూడండి, 84 ఏ టేబుల్లో పోయింది? 2 టేబుల్లో. 2 టేబుల్లో 8 4 టైమ్స్, 2 టేబుల్లో 4 2 టైమ్స్. మళ్ళీ ఇది 49 టైమ్స్ 2 టేబుల్లో. చూడండి, 42 49. ఇది క్లారిటీగా అర్థమైంది. ఏ టేబుల్? 7 టేబుల్. 7 టేబుల్లో
42 6 టైమ్స్, 7 టేబుల్లో 49 7 టైమ్స్. మనం ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసాం? 2 టేబుల్ 7 టేబుల్తో క్యాన్సిల్ చేసాం. లాస్ట్కి ఎంత వచ్చింది? 6/7. ఓకే, ఫస్ట్ 2 టేబుల్తో చెక్ చేసాం, 42 వచ్చింది, 49 వచ్చింది. మళ్ళీ ఈ రెండు 42 49 ఈ రెండు ఏ టేబుల్లో పోతున్నాయో మనకి క్లారిటీగా అర్థమవుతుంది. 7 టేబుల్లో ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. మళ్ళీ 7 టేబుల్లో 49 7 టైమ్స్, అప్పుడు 6/7. నెక్స్ట్ డి 12/52. క్వశ్చన్ యాస్టీస్గా రాసుకుందాం. 12/52. మళ్ళీ 2 టేబుల్లో చూసుకుందాం. ఓకే, 2 టేబుల్లో ఎన్ని టైమ్స్? 2 6 2 టేబుల్లో 26 టైమ్స్. ఈ ఎన్ని టైమ్స్ అంటే మనం డివిజన్ చేసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్గా ఇలా చేసుకోవాలి. 2 టేబుల్లో 52, 2 టేబుల్లో 5 రాదు, 4 వస్తుంది. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 5లో 4 పోతే 1 2 6. ఎన్ని టైమ్స్ వచ్చింది? 26 టైమ్స్. ఓకే, మళ్ళీ ఇవి 6 26 ఏ టేబుల్లో పోతాయి? 2 టేబుల్. 3 టైమ్స్ 13 టైమ్స్. ఆన్సర్ ఎంత వచ్చింది? 3/13. ఎంత? 3/13. ఓకే, ఏ టేబుల్తో క్యాన్సిల్ చేసాం? ఫస్ట్ 2 టేబుల్తోనే, మళ్ళీ 2 టేబుల్తోనే క్యాన్సిల్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ 7/28. నెక్స్ట్ ఏంటి? 7/28 చూద్దాం. ఈజీగా 7 28 ఏ టేబుల్లో పోయిద్ది? క్లారిటీగా అర్థమైపోతుంది మనకి. 7 1s 7 4s 1/4. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. మీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నీట్గా చూస్తే మీకు క్లారిటీగా అర్థమైద్ది. ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.